నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు పీఎం ధన్ ధాన్య కృషి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కు పెట్టుబడి మినహాయింపు ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానం జల వివాదాల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కృష్ణా జలాల వినియోగంపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం తెలిపిందన్న రేవంత్ రెడ్డి జీఆర్ఎంబీ తెలంగాణలో కేఆర్ఎంబీ ఏపీలో ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడం సరికాదన్న కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజ్పై చర్చకు రావాలని సీఎంకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా ప్రకటన నుంగనూరులో జన్మన్ పథకం పనుల పరిశీలన గిరిజన గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాల సభ మహిళలకు ఆర్థిక స్వావలంబనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం ఆదివారం జరగనున్న అఖిలపక్ష సమావేశం రాష్ట్రానికి 2 రోజుల పాటు వర్ష సూచన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం యెల్లో అలర్ట్ జారీ ఇక వివరాలు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను కవర్ చేసేలా చేపట్టనున్న ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంతో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్కు పెట్టుబడి మినహాయింపుకు పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ రోదసి నుంచి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందించింది దీనిపై వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది వ్యవసాయ ఉత్పాదకతను పెంచేలా తీసుకువచ్చిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది 6 సంవత్సరాల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం క్రింద 100 జిల్లాల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించింది వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం పంట వైవిధ్యీకరణ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం పంచాయతీ స్థాయిలో పంట నిల్వను పెంచడం నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం రుణ లభ్యతను సులభతరం చేయడం ఈ పథకం లక్ష్యం తక్కువ ఉత్పాదకత తక్కువ పంట తీవ్రత తక్కువ రుణ పంపిణీ అనే 3 కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తారు ప్రతి రాష్ట్రం నుండి కనీసం 1 జిల్లాను ఎంపిక చేస్తారు ఈ పథకం పర్యవేక్షణ కోసం జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు ప్రగతిశీల రైతులు కూడా సభ్యులుగా ఉంటారు స్థానిక భాగస్వామ్యంతో ఈ పథకం అమలు చేస్తారు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు పీఎం ధన్ ధాన్య కృషి పథకం కింద దేశంలో 100 జిల్లాలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు 11 విభాగాలలో ఉన్న 36 పథకాలు ఇతర రాష్ట్ర పథకాల ద్వారా పీఎం ధన్ ధాన్య కృషి పథకాన్ని అమలు చేస్తామన్నారు ఈ పథకం దేశంలోని 1,70,00,000 మంది రైతులకు సహాయపడుతుందని తెలిపారు किसानों के जीवन में बड़ा एक परिवर्तन लाने के लिए दृढ़ संकल्पित हैं और एक के बाद एक ऐसे फैसले लिए गए और उन फैसलों में बड़े इन्वेस्टमेंट्स भी रखे गए जिससे कि किसानों का जो प्रोग्राम बना 100 ऐसे जिले देश भर में और हर राज्य से कम एक जिला 100 ऐसे जिले जिसमें कृषि पर 3 पैमानों पर वो बाकी सब जिलों से पीछे हो ऐसे 100 जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में 11 मंत्रालयों के 36 स्कीम्स इन सब को कन्वर्ज करके एक इंटीग्रेटेड वे में कृषि का विकास करें ये प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य है అలాగే పునరుత్పాదక ఇంధన వృద్ధిని వేగవంతం చేయడానికి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్కు పెట్టుబడి మినహాయింపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించే ప్రస్తుత పెట్టుబడి మార్గదర్శకాల నుండి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు
ఈ నిర్ణయంతో ఎన్ఎల్సీ ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్లో 7,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించింది. 2030 నాటికి 10.11 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, 2047 నాటికి దీనికి 32 GWకి విస్తరించడం అనే లక్ష్యానికి మద్దతు ఇవ్వడం ఈ మినహాయింపుల లక్ష్యం. देश में ग्रीन एनर्जी को बढ़ाने के लिए वैसा ही फैसला लिया गया. नेवेली लिग्नाइट कॉर्पोरेशन के लिए 7,000 करोड़ रुपीस का इन्वेस्टमेंट का अप्रूवल किया गया है और इसमें रीस्ट्रक्चरिंग भी है एक तरीके से कि जो प्रोजेक्ट्स एनएलसी में ऑलरेडी हैं उनको एक सब्सिडरी में ले जाके फिर एक फोकस्ड वे में एनएलसी नेवेली लिग्नाइट कॉर्पोरेशन के लिए भी एक फोकस्ड सब्सिडरी बने और 10 गीगावाट एनर्जी का इसका टारगेट रखा गया है 2030. అలాగే రోదసిలో 18 రోజులు గడిపి అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పలు అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ముఖ్యమంత్రుల చర్చలు జరిగాయి. అన్ని రిజర్వాయర్లు, కెనాల్స్ వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. కృష్ణా బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉండేలా నిర్ణయం జరిగింది. కృష్ణా గోదావరి జలాల వినియోగంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చే ఉండదని స్పష్టం చేశారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని చెప్పారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ గతంలో ఏపీకి దారాదత్తం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగిందని, ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం కేవలం నిర్వాహక పాత్రే పోషించిందన్నారు. కేంద్రం ఎవరి వైపు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్నన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. లేదు, ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రిజర్వాయర్లు, కెనాల్స్ వద్ద యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కృష్ణా నదీ జలాల వాడకం లెక్కలపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే నిధులు కేటాయిస్తుందని చెప్పామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీటి ఏర్పాటుపై గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని ఆరోపించారు. ఈ భేటీ సందర్భంగా టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు, ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో ఎలక్షన్ జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్లో మెజర్స్ తీసుకుని పూర్తి చేయాలని ఒక నిర్ణయం. ఇప్పుడు విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమా. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమా ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమా. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమా జనరల్ ఇన్సూరెన్స్. డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డ బ్యారేజ్ పైనే చర్చ పెడదామని కేటీఆర్ అన్నారు. తాను విసిరిన సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నారు. సాగర్ కట్టపై కాదు, మేడిగడ్డపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ తుంగతుర్తి అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మాటలు సీఎం స్థాయికి లేవని విమర్శించారు. రాజ్యాంగం రచించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసమర్థులు పదవుల్లోకి వస్తారని ఊహించలేదన్న కేటీఆర్ రాజకీయ నాయకులను తమ పదవుల నుంచి రీకాల్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేవారని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. విశ్వవిద్యాలయ విజయాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇవాళ 2వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ 2006లో 6 కోర్సులతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నేడు 7 విభాగాల్లో 31 కోర్సులతో బిక్నూరు, సారంగపూర్ క్యాంపస్లతో విస్తరించిందని తెలిపారు. 19 ఏళ్లలో అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకుల కృషి దీని ప్రగతికి కారణమన్నారు. స్నాతకోత్సవం విద్యా లక్ష్యాలతో పాటు నాణ్యమైన సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని గవర్నర్ అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందుతుందని జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యాదగిరిరావు, ఆచార్య చంద్రశేఖర్ ఇతరులు పాల్గొన్నారు. The second convocation of Telangana University, on behalf of the university, I extend a warm welcome to each one of you. This convocation is not merely a celebration of academic achievements. It is a milestone that marks the beginning of a new journey filled with purpose, promise and potential. Telangana University is unique among all institutions in the state, as it proudly bears the name of Telangana itself.
It reflects the aspiration of this land and the spirit of its people. The university's achievements, therefore, are not just institutional, they are emblematic of the progress of the state itself. ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా పర్యటించారు. త్రియాని మండలంలోని నుంగనూరు గ్రామంలో జన్మన్ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యంతో పాటు ఇతర అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. నుంగనూరుకు వచ్చిన కేంద్ర మంత్రికి ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు, గుస్సాడి నృత్యాలతో స్వాగతం పలికారు. అంతకుముందు నుంగనూరు ఆశ్రమ పాఠశాలను కేంద్ర మంత్రి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. వారికి కేంద్ర మంత్రి పాఠాలు బోధించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావుకు రిమాండ్ విధించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మురళీధర్ రావును చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. బంజారాహిల్స్లోని మురళీధర్ రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించి ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో నిన్న మురళీధర్ రావును అరెస్టు చేశారు. ఇప్పుడు మరో విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. వరదలో పిచ్ కొట్టుకుపోతుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు. డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు తిరిగి స్వాగతం. ములుగు జిల్లా వ్యవసాయ శాఖ ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో మల్లంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో రైతులకు నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని నానో యూరియా, నానో డీఏపీ ఉపయోగాలను రైతులకు వివరించారు. ఇఫ్కో ప్రతినిధులు పంటలపై డ్రోన్తో మందు పిచికారీ చేసే విధానాన్ని డెమో ద్వారా చూపించారు. కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ సాంప్రదాయ యూరియా వాడకం వల్ల భూసారం తగ్గడంతో పాటు పంట దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. నానో యూరియా ఉపయోగం ద్వారా రైతులపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. నానో యూరియా వాడకాన్ని డ్రోన్ల ద్వారా ప్రోత్సహించేందుకు డ్రోన్ల సంఖ్యను పెంచే ప్రణాళిక రూపొందిస్తామని, రైతుల నుండి సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. నానో యూరియా అండ్ నానో డిఏపి యూజ్ చేయడంలో ఈ డ్రోన్ ప్రదర్శన ఒకటి చేయడం జరిగింది. యాక్చువల్లీ యూరియా అనేది వాడడం వల్ల మనకి యాక్చువల్లీ భూమిలో ఉన్న సారా ఫలవత్తత అనేది చాలా క్షీణమైపోతుంది. దాన్ని తగ్గించడానికి అండ్ యూరియా మీద రైతులకి కూడా పడుతున్న భారంని తగ్గించడానికి ఒక మంచి ఆలోచనతో ఈ నానో యూరియా అనేది తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా వాడడం అనేది రైతులకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది వాడడానికి మనకి డ్రోన్ ద్వారా కూడా స్ప్రే చేయడానికి డ్రోన్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎఫ్పిఓ ద్వారా నెక్స్ట్ సోయింగ్ సీజన్కి మనకి డ్రోన్ కూడా ఎక్కువగా పెంచుకునే ఒక ప్రణాళికని కూడా తయారు చేస్తూ స్పందన కార్యక్రమం కూడా మనం చేయడం జరిగింది. తెలంగాణలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాల సభను ప్రభుత్వం నిర్వహించింది. ఈ సభలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. దీనిపై వివరాలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 9 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాములు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాల్లో మహిళలకు అవకాశాలు కల్పించామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 1 కోటి రూపాయలతో 1 మెగావాట్ సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అందజేస్తున్నామన్నారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయని వివరించారు. 1 ఏడాదిలోనే 26,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించామన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి అవకాశాలతో మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మహిళలకే ఆ గ్రూపులకే 1 మెగావాట్ ప్లాంట్ పెట్టాలి, 1 కోటి రూపాయలతో మెగావాట్ ప్లాంట్ పెట్టాలని ఇక్కడ కూడా శ్రీరాంపూర్ లో మీ ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు, మీ విజయరామరావు గారి ఆలోచన మేరకు శ్రీరాంపూర్ సంబంధించిన మహిళా గ్రూపుల వారి పరంగా 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు, 1 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయల రుణ సౌకర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళల ఆశీస్సులతోనే ఇల్లు గాని ప్రభుత్వం గాని సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. 20,000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,00,000 కోట్లు మీ జేబులో పెడతామని చెప్పామో, వడ్డీ లేకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే మహాలక్ష్మి ఆశీర్వదిస్తే, మా ఆడబిడ్డ ఆశీర్వదిస్తే ఆ ప్రభుత్వం కూడా చల్లగొట్టదని ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడుపుకుంటున్నాం. మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ కింద 21,000 కోట్లు, రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మహిళల పేరుతోనే జారీ చేస్తున్నామని చెప్పారు. వ్యాపార అవకాశాలను మహిళలకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దాదాపుగా 26,000 కోట్లు, 20,000 కోట్లు మన సెర్ఫ్ ద్వారా గ్రామీణ మహిళలకు లోన్లు ఇస్తే, మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా 6,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు ఆ వడ్డీ డబ్బులు కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సంబరాలు. స్వశక్తి శివవర్షిణి సంఘం ద్వారా మహిళా సంఘ సభ్యురాలు నవత 2 లక్షల లోన్ తీసుకుని కిరాణా షాపు ప్రారంభించినట్లు తెలిపింది. ఈ లోన్ ద్వారా వ్యాపారం నడిపిస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2 లక్షల లోన్ తీసుకోవడం జరిగింది. ఈ 2 లక్షల లోన్ ద్వారా నేను ఒక కిరాణా షాప్ అలాగే ఒక ట్రావెలింగ్ ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అలాగే మా గ్రామంలో ఉపాధి లేని మహిళల కోసం వారికి ఉపాధి కల్పించడం కోసం యూనిఫామ్ స్టిచ్చింగ్ యూనిట్ని ఏర్పాటు చేసుకొని యూనిఫామ్ స్టిచ్చింగ్ చేస్తూ వారికి ఉపాధి కల్పించడానికి మా మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి చెందడం జరుగుతుంది. పెద్దపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మంత్రులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో 8 ముఖ్యమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. దాదాపు 21 రోజుల జరగనున్న ఈ సమావేశాలలో పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వివాదం సైతం సభలో చర్చకు రానుంది. కాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం నాడు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించాలని పార్టీలను కేంద్రం కోరనుంది. ఇక తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు, శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లో ఈ రాత్రి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 340 మండలాల్లో ఇప్పటికే వర్షాభావం నమోదైంది. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. పీఎం ధన్ ధాన్య కృషి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కు పెట్టుబడి మినహాయింపు. ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా. వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానం. జల వివాదాల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. కృష్ణా జలాల వినియోగంపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం తెలిపిందన్న రేవంత్ రెడ్డి. జీఆర్ఎంబీ తెలంగాణలో, కేఆర్ఎంబీ ఏపీలో ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడం సరికాదన్న కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజ్పై చర్చకు రావాలని సీఎంకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా ప్రకటన. నుంగనూరులో జన్మన్ పథకం పనుల పరిశీలన. గిరిజన గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాల సభ. మహిళలకు ఆర్థిక స్వావలంబనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఆదివారం జరగనున్న అఖిలపక్ష సమావేశం. రాష్ట్రానికి 2 రోజుల పాటు వర్ష సూచన. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. యెల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.